ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు, నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను బిడ్డ, ఆహ్వానించు అనేసి అమ్మవారు అయితే ఇలా చెబుతున్నారండి. ఆ శుభవార్త ఏమిటో అనేసి తెలుసుకునే ముందు అమ్మవారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. ఇక దానికన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనివంటి వారు ఎవరు ఉండరు. ఏదో ఒక సమస్య అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మవారు తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. మనకు ఎలాంటి సమస్య ఉన్నా చాలా చక్కగా దానికి తగినటువంటి పరిష్కారాన్ని వితిన్ 24 అవర్స్లోనే మనకి రిజల్ట్ వచ్చేలా చేస్తారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, శత్రు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మనకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి. ఇక సందేశాన్ని అయితే తెలుసుకుందాం. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం అనేది ఆ నీటిలో వేసిన రాయిని తీయలేనంతటువంటి కష్టం అండి. అందుకే ఎవరిని కూడా బాధ పెట్టకండి. ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే కదా అనేసి వాళ్ళు మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళు దృష్టిలో మనం చెడ్డవారమే అవుతాం. జాగ్రత్త. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పాలి అంటే ముందుగా నీవు ఎందరో గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సత్యం వైపు నీవు ఉండాలి అనుకుంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఒకవేళ ఒడిదుడుకులు వస్తే వాటిని తట్టుకొని నిలబడగలగాలి. బిడ్డ, జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. చాలా చూడాలి, చాలా ఎదుర్కోవాలి. వీటన్నిటినీ కూడా ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఉన్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనకు ప్రాణం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కరుగుతూ ఉన్నటువంటి కాలానికి, జరుగుతూ ఉన్నటువంటి సమయానికి, అంతరించిపోయేటటువంటి వయసుకి మిగిలిపోయేటటువంటి జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం, అదృష్టం. అంటే ధనం, వస్తువులు ఉండడం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునేటటువంటి ఆప్తులు కలిగి ఉండడమే అసలైన అదృష్టం. మనల్ని కూడా అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా కూడా వ్యర్థమే. మనిషిలో అహం తగ్గిన రోజే ఆప్యాయత అనేది తెలుస్తుంది. నీలో ఉన్న గర్వం పోయిన రోజే ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేను నాకేంట్లే అనుకుంటే ఒంటరిగానే మిగిలిపోతావు. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ అందరితో కలిసి ఉంటే ఆనందంగా జీవించడమే మంచి జీవితం. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడేటటువంటి మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. ఇతరులు ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని ఎన్నడూ కూడా నీవు కోరుకోకు. నీకంటూ విలువ ఉంది అని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఏమాత్రము కూడా ఆనందించకు బిడ్డ. కేవలం నీవు చేయవలసింది ఒకటే, అది ఏమిటంటే నీకన్నా పై స్థాయి వారిని చూస్తూ నీ లక్ష్యాన్ని గుర్తుంచుకో. నీవు ప్రపంచాన్ని అర్థం చేసుకోకపోయినా సరే నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కానీ నీకు నీవే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా బ్రతకలేవు. జీవితంలో సాధించి నీ జీవితంలో అదేవిధంగా సంపాదన పెరిగితే ధనవంతులు అవుతావేమో, కానీ నీలో ఉన్న మంచితనాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసుకుంటావో అప్పుడే నీవు చిరకాలం ఒక మంచి మనిషిగా నిలిచిపోగలుగుతావు. నీవు చేసిన తప్పు ఏమిటో తెలుసా? మధ్యవర్తిగా ఉండి నీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు అని గొప్పలు చెప్పుకుంటూ ఎంతో నష్టపోతున్నావు.
ఎందుకు ఇలా అంటున్నాను అంటే నీకు ముందే సూచనలు తెలియచేశాను, కానీ నీవు మాత్రం వాటిని పట్టించుకోనే లేదు. అలాగే నీ మనసులో నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. నీవు వినకుండా నీ గొప్పదనాన్ని ప్రదర్శించాలి అని అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావో. అక్కడ తీసుకున్నటువంటి ధనాన్ని కానీ, అక్కడ నీవు చెప్పేటటువంటి మాటలను కానీ ఈరోజు అవే నీకు పీకల పైకి వచ్చి నిన్ను బాధ పెట్టేలాగా ఇలాంటి పరిస్థితుల వరకు నిన్ను తీసుకువచ్చాయి. నీవే ఆలోచించుకో. కేవలం నీకు ఉన్నటువంటి కష్టాలు, నీకు ఉండేటటువంటి చికాకుల వల్ల నిన్ను నీవే ప్రతిరోజు కూడా దూషించుకుంటూ ఉంటున్నావు. అలాగే నన్ను కూడా దూషిస్తూ వస్తున్నావు. అసలు నీకు వచ్చేటటువంటి కష్టాలను, నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలకు చూసి నీవు ఎందుకు భయపడుతున్నావు? అసలు ఎందుకు అలా భయపడాలి? నీకు నీవుగా సాధించగలను అనేటటువంటి నమ్మకంతో జీవించు. ఖచ్చితంగా నీవు విజయాన్ని సాధిస్తావు. కానీ నీలో ఉండేటటువంటి తప్పు ఏమిటో తెలుసా? అన్నీ నాకే తెలుసు అని, అలాగే అందరూ నా మాటే వింటారు అనేసి నీవే గొప్పతనంని ప్రదర్శించుకుంటూ వస్తున్నావు. అందరిలో నేనే బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలతో వాటి నుండి అన్నిటినీ కూడా నీవు బయటపడాలి. తర్వాత నీవుగా నమ్మకంతో ఎదుర్కో. నీవు వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని, ధైర్యాన్ని నేను ప్రసాదిస్తాను. నీవు కేవలం నీ మనసులో అనుకునేటటువంటి ఒక్క మాట అయినా సరే నాకు తెలిసిపోతుంది. ఇది ఎప్పుడు గుర్తుంచుకో. నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నాను. ఇది నీకు సరైన సమయం. శ్రద్ధగా ఉండు. అలాగే నిన్ను నీవు గొప్పగా చెప్పుకోకుండా జీవించు. నీ కోసం నేను ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. అది నీవు పొందేటటువంటి భాగ్యం కూడా త్వరలోనే ఉంది. ఇక ఈరోజు నీ నుండి ఈ చిన్న కోరిక కోరుకుంటున్నాను. అది నీవు నాకు ఇవ్వగలవా? అది ఏమిటో తెలుసా? నీలో ఉండేటటువంటి మూర్ఖత్వం, నీలో ఉండేటటువంటి అహంకారం, వాటి నుండి నిన్ను బందీని చేసి నీకు మంచి సంపూర్ణమైనటువంటి ఆలోచనలు, అలాగే బుద్ధిని, విజయాన్ని నీకు అందిస్తాను. సంతోషంగా ఉండండి అనేసి అమ్మవారైతే ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేశారండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.